లోకరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి మంగళవారం రాత్రి జరిగిన మొదటి వార్షికోత్సవం, మొదటి యానివర్సరీ రోజున మీరందరూ కూడా దేవునామాన్ని మహిమపరిచినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ, మీ కుటుంబాలన్నింటికి లోకరక్షకుడైన యేసు ప్రభు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క కృపను బట్టి మరి అనుకోని రీతిగా మరి సమయం కొంచెమే ఉంది. మరి వాతావరణము మరి పగలంతా విపరీతమైన ఎండ ఉంటున్న కారణంగా మరి కొంచెం లేటుగా స్టార్ట్ చేసినా సరే దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మంచిగా జరిగింది. మరి కార్యక్రమం కూడా చాలా మంచిగా జరిగింది. దైవ సేవకులు కూడా దూర ప్రాంతం నుంచి వచ్చి మంచి వాక్యాన్ని అందించారు. ఏదేమైనా దేవుని యొక్క కృప మరి ఎప్పుడే ఒక సంవత్సరం గడిచిపోయిందా అన్నట్టు ఉంది. నిన్న మొన్న మొదలు పెట్టినట్టు ఉంది, కానీ పరిచయం ఒక సంవత్సరం దేవుని యొక్క కృపలో మరి అద్భుత రీతిగా దేవుడు నడిపించాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము, 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24 నుంచి. 2 రాజుల గ్రంథము మొదటి రోజుల తర్వాత 2 రాజులు ఉంటుంది. 312వ పేజీ 24వ వచనం నుంచి. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనును ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకు, పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడిను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవా, నీ చిత్తము పరలోకమందు నెరవేరు, భూమి అందు నెరవేరును గాక. దేవా నాయన, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేమేమై ఉన్నాము అది కేవలము నీ కృపను బట్టే నాయన. అయా మా భక్తి కాదు, అయా మా శక్తి కాదు, మా నీతి క్రియలు కాదు నాయన. కేవలము నీవు మాకు అనుగ్రహించిన ఉచితమైన రక్షణ, అయా నీ రక్షణ ద్వారా పొందుకున్న ప్రభా, అయా నీ కృపను బట్టే నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యమై ఉన్న దేవా, నీ వాక్యముతో నాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే మాకు జీవం కలుగుతుంది నాయన. మీరు మాట్లాడితే అయా మా బ్రతుకులు బాగుపడతాయి నాయన. మీరు మాట్లాడితే అయా మేము వెలిగించబడతాం నాయన. మీరు మాట్లాడితే తండ్రి మా జీవితాలు సరిచేయబడతాయి నాయన. అయా నీ వాక్యము బండాన్ని బద్దలు కొట్టు శక్తి వంటిది నాయన. చాకలం అనే సబ్బు వంటిది నాయన. అయా నీ వాక్యము వెలుగు నాయన. నీ వాక్యము వెలుగులో ప్రభా మమ్మల్ని అందరినీ మీరు నడిపించి ప్రభా, అయా నీకు అనుగుణంగా నీ చిత్తాన్ని నెరవేర్చే వారుగా తండ్రి మమ్మల్ని అందరినీ మీరు మార్చి ప్రభా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24-25 వచనాలు చదివాను. ఇక్కడ సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనును ముట్టడి వేసెను. అప్పుడంతా షోమ్రోనులో గొప్ప క్షామము కలగగా, క్షేమము కాదు క్షామము. క్షేమం అంటే మంచి, క్షేమం అంటే మంచి, క్షామము అని అంటే కరువు కలిగిందంట. షోమ్రోను అనే ఒక పట్టణముకి బెన్హదదు అనే ఒక రాజు వచ్చి ఆ రాజు ముట్టడి వేయగా, ఆ ప్రాంతం అంతట్లో ముట్టడి వేయగా అక్కడ గొప్ప కరువు కలిగింది. అక్కడ గొప్ప కరువు కలిగితే మరి అక్కడ లోపలికి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. చుట్టూ ద్రాక్ష గానుగులో నేను దేవుడైనను ఇచ్చి సహాయం చేయ వల్లకూడదని చెప్పి నీ విచారణకు కారణమేమని అడగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారములకు నీ బిడ్డలను రేపు
తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారం కొరకు నీ బిడ్డనిమ్మని అడిగితే గాని అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పాను. రాజు ఆ స్త్రీ దేవుని యొక్క మాటను విడిచిపెట్టేసి, దేవుని మాటను కంచెలు పెట్టి, దేవుడు ఏదైతే చేస్తున్నాడో అవి చేసుకుంటూ వారు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ జీవిస్తున్నారు. ఇక్కడ దేవుడు అందుకే ఒక రాజు చేతికి వారిని అప్పగించబోతున్నాడు. రాజు, దేశాన్ని పరిపాలించే రాజు యథార్థవంతుడై ఉండాలి. దేశాన్ని పరిపాలించే రాజు నీతిమంతుడై ఉండాలి. పక్షపాతం లేనివాడై ఉండాలి. ప్రజలకు న్యాయం చేసేవాడై ఉండాలి. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగాయి, కొన్ని రాష్ట్రాల్లో జరగబోతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో మే 13వ తారీఖున ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దేశమంతా చెబుతుంది మరొకసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక నీవు ఎవరిని ఎన్నుకుంటావో జాగ్రత్తగా ఆలోచించమని చెప్పేసి అన్ని సోషల్ మీడియాలో కూడా అన్నింటిలో కూడా ఓటు వేసే వారందరికీ చెబుతున్నారు. ఓటు వేసే ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరిని మీ ఓటు హక్కుని మంచిగా వినియోగించుకోండి. మీరు మంచి వారిని ఎన్నుకోండి, లేకపోతే దేశం అల్లకల్లోలం కాబోతుంది. దేశము నియంత పాలనలోకి వెళ్ళబోతుంది. ఒకవేళ ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించారు మనల్ని. బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడే మా హక్కులన్నింటినీ వారు దొంగిలించేసి మనల్ని బానిసలుగా చేశారని చెప్పారు. ఇప్పుడు అంతకంటే కఠినమైన పరిస్థితుల్లోకి దేశం వెళ్ళబోతుంది అని అనేక మంది గొప్పవారు, అనేక మంది ఆ యొక్క రాజకీయవేత్తలు ప్రత్యేకంగా చెబుతున్నారు. ఎందుకనంటే ఒక రాజకీయ నాయకుడిని మనం ఎన్నుకోవాలని అంటే మనం ఆలోచించి ఎన్నుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు రాజున్నాడు. ఆ రాజు ప్రజల్ని దేవుని తట్టు కాకుండా లోకం తట్టు, లోకంలో ఉన్న వారి తట్టు తిప్పడం మొదలు పెట్టాడు. దేవుడు చూస్తూ అనుకోడు. ఒకవేళ దేవుడు కనుక కలగజేసుకుంటే ఎలా ఉంటుంది? దేవుడు కనుక కలగజేసుకుంటే పరిస్థితులన్నీ తారుమారవుతాయి. పరిస్థితులన్నింటినీ దేవుడు తారుమారు చేస్తాడు. ఇక్కడ మనం చూస్తే ఒకప్పుడు ఇజ్రాయేల్ రాజధాని రాజధాని దావీదు పరిపాలిస్తున్నప్పుడు ఇజ్రాయేల్ రాజధాని యెరూషలేం అయితే దావీదు తర్వాత రాజుగా సొలొమోను పరిపాలించాడు. సొలొమోను తర్వాత పరిపాలన ఏమైపోయిందంటే సొలొమోను పడిపోయిన తర్వాత 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు అయిపోయాయి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 43వ వచనము, 11 నుంచి 43 వచనాలు తీయటి నేను చెప్తాను. దావీదు కుమారుడు సొలొమోను మరణించిన తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము రాజయ్యాడు. రెహబాము రాజైన కొన్ని సంవత్సరాలకే 10 గోత్రాలకి యెరొబాము రాజయ్యాడు. మిగతా 2 గోత్రాలకేమో రెహబాము రాజయ్యాడు. ఇక్కడ 10 గోత్రాలకేమో యెరొబాము రాజయ్యాడు. మిగతా 2 గోత్రాలకి రెహబాము రాజయ్యాడు. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనంలో, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం, అతడు షోమ్రోను కొండను 4 మణుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద ఒక పట్టణం కట్టించి ఆ కొండ మీద యాజకుడైన అతడు షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొని ఆ కొండ మీద ఒక పట్టణం కట్టించాడు. ఒమ్రి అనే వ్యక్తి రాజు అయ్యాడు. ఒమ్రి షోమోరు వద్ద ఒక కొండను కొన్నాడు. 4 మణుగుల వెండికి ఆ కొండను కొన్నాడు. ఆ కొండను కొని ఆ కొండ మీద ఒక పట్టణం కట్టించాడు. ఆ పట్టణమే షోమ్రోను. ఆ షోమ్రోను పట్టణానికి అర్థం ఏంటంటే కావలి కోట అని అర్థం.
ఆ షోమ్రోను పట్టణానికి కావలి కోట అని అర్థం. మనము కొత్త నిబంధనలో యోహాను సువార్తలో మనం చూసుకుని ఉంటే సమరయ స్త్రీ గురించి తెలుసు కదా. యోహాను సువార్తలో తీయద్దు నా చూడండి. సమరయ స్త్రీ గురించి మనకు తెలుసు కదా. సమరయ స్త్రీ అంటే సమరయులు అంటే ఈ షోమ్రోను పట్టణ వాసులే. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఉంటే వారందరినీ చెడపెట్టుకొని తీసుకెళ్ళిపోయిన తర్వాత వేరే రాజు వేరే వాళ్ళు తీసుకొచ్చి అక్కడ నివాసం ఇచ్చారు. నివాసం వస్తే వారు కూడా ఏంటంటే దేవుణ్ణి ఆరాధించే వారిగా వారు కూడా ఉంటారు. అక్కడ ఉండేవారు కూడా ఒకవేళ దేవుణ్ణి ఆరాధించకపోతే, ఒకవేళ దేవుడు సింహాలను పంపించి ఆ పట్టణాన్ని అంతా నాశనం చేస్తారనే భయంతో వారు కూడా అక్కడ దేవుని ఆరాధించేవారుగానే ఉన్నారు. అయితే ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఆహాబు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో ఈ షోమ్రోను కరువు వచ్చింది. చూద్దాం ఒకసారి 32వ వచనం. రెండో రాజుల గ్రంథము 6వ అధ్యాయము, ఇందాక చదువుకున్నది 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనం. ఇక్కడ ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్తగా ఉన్నాడు ఆ ప్రాంతంలో. ఎవరి తర్వాత? ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్తగా ఉన్నాడు. ఈ కరువంతటికి కారణము ఎవరని అనుకుంటున్నారంటే ఎలీషానే అనుకుంటున్నాడు రాజు. ఈ కరువు అంతటికి కారణము ఎలీషాను చంపేయని చెప్పేసి అక్కడున్న ఒక రాజు దగ్గర ఉన్న బడ్డని పంపించేస్తారు. ఎలీషా దగ్గరికి పంపిస్తే ఎలీషా ఏమో రాజును ఎదుర్కొంటాడు. రాజును ఎదుర్కొన్నప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏంటో మనం చూద్దాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లను, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక్కింటికి 1 మాణిక సన్నన పిండియు, రూపాయి ఒక్కింటికి 2 మాణికల ఎవరును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండును, ఆ అధిపతి యెహోవా ఆకాశము ముందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునని దైవజనునికి పత్రిక మీద అతడు నీవు కన్నులారా దాన్ని చూచిదేవు కానీ దాన్ని తినకుందని అతనితో చెప్పాను. ఎలీషా ఏం చేశాడు? రాజులు ఎదుర్కొన్నాడు. రాజులు ఎదుర్కొని చెబుతున్నాడు, రేపు ఈ వేళకు అంత ఏం జరుగుతుందనంటే గొప్ప క్షామం కలిగింది. గాడిద యొక్క తల 80 రూపాయలకు, అరపాయ పావులకు రెట్ట 5 రూపాయలకు అమ్మబడుతుంది. మనుషులు చంపుకొని తినేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దైవజనుడు వచ్చి ఒక శుభ సూచకమైన మాటలు చెబుతున్నాడు. ఏదో వాక్కును చెబుతున్నాడు, దేవుడు మాటలు చెబుతున్నాడు. అప్పుడు ఎలీషా రాజుతో చెప్పాను, యెహోవా మాట ఆలకింపుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక్కింటికి 1 మాణిక సన్నన పిండియు, రూపాయి ఒక్కింటికి 2 మాణికల ఎవరును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉన్ను. రాజు సంరక్షకుడు, రాజు పక్కన నుండి ఒక అధిపతి అంటున్నాడు, నువ్వు ఇలా చెబుతున్నావు, చెబుతున్నావు అంటే దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా సరే, నా వైపు చూడాలి. దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా సరే అలా జరగదని కొంతమంది అంటారు. ఎంత ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసినంతసేపు బాగానే ఉంటారు, ఏం జరిగింది దేవుడు ఏంటో అంటారు. అవిశ్వాస మాటలు. మేము ఎంతో కష్టపడి దేవుడి దగ్గర కన్నీరు కార్చి గోదారి, ఎంతో ప్రభా ఈ బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా, ఈ రోగం నుంచి విడిపించు ప్రభా, వీళ్ళకున్న పరిస్థితులు అంతా మార్చు ప్రభా అని అంటే ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది ఓ బాబా. అవిశ్వాసపు మాటలు. దైవజనుడు వచ్చి ఇక్కడ ఆ ప్రాంతం అంతా కరువులో ఉంది. ఆ ప్రాంతంలో కరువు రావడానికి కారణం ఎవరంటే రాజు దేవుని యందు భయభక్తులు నిలపకుండా, రాజు దేవుని యందు నమ్మిక ఉంచకుండా, లోకంలో ఉన్న వాటిని లోకాసులో దేవుడు ఆ రాజు వెళితే రాజును వెంబడించే ప్రజలు కూడా, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా, మీరు కూడా ఇలాగే ఉండండి, మీరు కూడా వీటిని ఆరాధించండి. దేవుడికి ఎదురు తిరిగిన వారు బ్రతికినట్టు చరిత్రలో లేదు.
దేవుణ్ణి వ్యతిరేకించిన వాళ్ళు జీవించినట్టు చరిత్రలో లేదు. నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను నేను. మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం అని అన్నోళ్ళందరూ కాల్పడకంలో కలిసిపోయే వాళ్ళందరూ సవాళ్ళు విసిరారు, రెచ్చిపోయారు, గర్వపు మాటలు మాట్లాడారు. వారందరూ కాలగర్భంలో కలిసిపోయి వారి పేరు కూడా ఏర్పడట్లేదు, ఒక పేరే ఏర్పడుతుంది. అన్ని నామముల కన్నా పైనామమైన యేసయ్య నామమే మారుమోగుతుంది. దేవుడు ఒక పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేశాన్ని పరిపాలించే రాజు ప్రజలని మంచి మార్గంలో నడిపించాలి. నీ అంత పరిపాలన చేయకూడదు, తనకి ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక్కడ ప్రజలు మొరపెడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేరే రాజు వచ్చి చుట్టూరా ముట్టలు వేస్తూ ఉన్నారు, వారందరూ కరువులో ఉన్నారు. ఈ రాజు పేరు ఏంటంటే యెహోరాము. రాజు పేరు యెహోరాము. ఇతను ఎవరి కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆహాబు. ఆహాబు తెలుసు కదా, ఆహాబు తెలుసా? పోయిన వారం కూడా మనం చెప్పుకున్నాం. ఆహాబు యెజబేలు వివాహం చేసుకొని ఆహాబు కూడా దేవుడి యొక్క ఆహాబు భార్య అయిన యెజబేలు దేవుడి ప్రవక్తలు చంపడం మొదలుపెట్టింది. దేవుడి ప్రవక్తలు చంపడం మొదలుపెట్టి తన ఇష్టానుసారమైన జీవితాన్ని అన్యాయంగా ఒకరి పొలం లాక్కోవడం, ద్రాక్షలో తాట మంచిగా, ఎవరు ద్రాక్ష తోట మంచిగా కాకపోతే వారు ద్రాక్ష తోట లాక్కోవడం మొదలుపెట్టింది. ఎదురు తిరిగి వారు చంపేస్తుంది. తన ఇష్టానుసారంగా రాజ్యం పరిపాలన జరుగుతుంటే ఒక్కడే ఒక దైవజనుడు రోషం కలిగి దేవుని కొరకు నిలబడ్డాడు. అతని పేరే ఏలియా. ఏలియా వచ్చి ఆహాబుతో చెబుతాడు, ఈ సంవత్సరము మంచైన వర్షమైన పోవాలని అన్నాడు. అలాగా 3.5 సంవత్సరాలు కరువుతో జీవించారు. మళ్ళీ దేవుడు ఏలియాని పంపించి కర్మేలు పర్వతం మీద బలిపీఠం కట్టి దేవుడికి ప్రార్థన చేసినప్పుడే మళ్ళీ వర్షం కురవడం మొదలుపెట్టింది. దేవుని ఒక పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవులంటే చేతగాని వాళ్ళు, క్రైస్తవులంటే ఏమైనా అన్నా సరే పడతారని లోకం అనుకుంటుంది. కానీ క్రైస్తవులు మోకరించి దేవుని తన చేతులెత్తి ప్రార్థన చేస్తే భూమి ఆకాశము తల్లకిందులైపోతుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. రాజ్యాలు కూలిపోయేది కాకంటే కూలిపోతాయి, దేవుడు పరిపాలన వచ్చును కాకంటే వస్తాయి. ఇక్కడ దైవజనుడు ఆశ్రయించడం మానేసి రాజు దైవజనుడు చంపమని చెప్పేసి రాజభటుని పంపిస్తాడు. అయినా దైవజనుడు క్షమించి రాజు యొద్దకు వచ్చి, మీరు కరువులో ఉన్నారు, మీరు క్షామంలో ఉన్నారు, మీరు ఇబ్బందులో ఉన్నారు, దేవుడు మీ యందు కనికరం చూపించబోతున్నాడు అని కనికరము మాటలు వారిని చెప్పి, దేవుడి యొక్క ప్రవచనాత్మకమైన మాటను వారికి చెప్పి, రేపు ఈ వేళకు మీరు ఏ కరువు అయితే అనుభవిస్తున్నారో, ఏ ఇబ్బంది అయితే మీరు పడుతున్నారో ఆ ఇబ్బంది అంతటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పి దైవజనుడు చెబితే, దైవజనుడు పక్కనున్న అధిపతి అన్నాడు, దేవుడు ఆకాశపు వాకిలు తెరిచిన, ఆకాశపు కిటికీలు తెరిచిన, అంటే ఆకాశం నుంచి ఆహారాన్ని కుమ్మరించినా సరే ఇది అసాధ్యం అంటున్నాడు. దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా సరే ఇది అసాధ్యమని అక్కడ ఆ యొక్క అధిపతి అంటున్నాడు. దేవుడి యొక్క మాటను వారు లోపడట్లేదు, దేవుడి యొక్క మాటను వారు అంగీకరించట్లేదు. అందుకే శిలువను గురించిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది, రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి ఒకనొక రోజు రాబోతుంది. దేవుని శక్తి ఏంటో లోకమంతా చూడబోతుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఒకసారి ఆలోచించేద్దాం. చుట్టూరు అక్కడున్న రాజ్యం చుట్టూరు ఆ రాజు బెనామీ రాజు మొత్తం ముట్టడి వేశాడు. ముట్టడి వేసినప్పుడు దైవజనుడు వచ్చి ఒక మాట చెప్పాడు, రేపు ఈ వేళకు మీ పరిస్థితి మారుతుంది, రేపు ఈ వేళకు మీ స్థితి మారుతుంది. నీవు కూడా ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నామేమో, ఎంతకాలం నా బతికి ఇంతేనే ప్రభువా,
సంఘం బైబిల్ పెట్టుకుని వెళ్తున్నాను వస్తున్నాను, నేను ఆశీర్వాదం చూడట్లేదు. ఆశీర్వాదం అన్న మాటే మా గృహంలో ఏర్పడట్లేదు. మా పరిస్థితి ఇంతేనా, మా బ్రతికింతేనా? ఈ దేవస్థానం యంత్రం ద్వారా ఉంచిన వారు ఎవరైనా సరే ఈ మాటలో ఏమి తెలిస్తే దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు మీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవుడు మీ స్థితిగతుల్ని మార్చబోతున్నాడు. దేవుడు నేను ఏ పరిస్థితిలో ఉన్నా, పాపంలో ఉన్నా, పాపపు కట్టలో బండి అయిపోయి ఉన్నా, పాపపు స్థితిలో బంధించబడిపోయి ఉన్నా, మరణానికి నువ్వు దగ్గరగా ఉన్నా సరే, దేవుడి మాటను నీవు అంగీకరిస్తే, దేవుడి మాటకు నువ్వు లోబడితే కనుక దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో అద్భుతం చేస్తాడు. దేవుడి యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నీవు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చి ఇక్కడ కూర్చున్నావేమో, ఇంకా నా పరిస్థితి ఇంతేనా అని నువ్వు కూర్చున్నావేమో, దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఎంతో కాలంగా పడుతున్న ఆ వ్యాధి నుంచి దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఎంతో కాలంగా వెళ్తున్న ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాజుకి దైవజనుడు వచ్చి ఎలీషా వచ్చి చెబుతున్నాడు, రేపు ఈ వేళకు మీ పరిస్థితి మారబోయింది. మీరు ఏ ఆహారం కొరతైతే ఉన్నారు, మీరు ఏ ఆర్థిక కొరత అయితే ఉన్నారు, మీరు ఏ పరిస్థితుల్లో కొరత కలిగి ఉన్నారో, దేవుడు మీ యొక్క గానుగుల వల్ల సమృద్ధి నింపుడు గాక. మీ గృహంలో సమృద్ధి నింపుడు గాక. ఏ ప్రదేశాల్లో మీరు ఖాళీగా ఉండి, ఏ ప్రదేశాల్లో సమృద్ధి లేక మీరు అనుభవిస్తున్నారు, వేదన అనిపిస్తున్నారు, దేవుడు ఆయా ప్రాంతాల్లో సమృద్ధి నింపి అనేకులకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని చేయనుగాక. ఆమె ఇక్కడ పరిచయం మొదలుపెట్టినప్పుడు రోడ్డు మీద మొదలుపెట్టాం. తిమోతి గారి ఇంటి దగ్గర రోడ్డు మీద మొదలుపెట్టాం. మేము మాకు అసలు సాధ్యం కాదు, మా వల్ల కాదు. కానీ దేవుడే మా యందు తోడుగా ఉండి, దేవుడే మా యొక్క పరిచయం తోడుగా ఉండి, దేవుడే ఎంత మంచి గృహంలోకి నడిపించి దేవుని యొక్క ఆరాధన జరగడానికి దేవుడు కృప చూపించాడు. మీరు కనీసం ఊహించడం కూడా ఊహించలేదు. కొన్నాళ్ళేమో మేడ పని పెట్టాం. వర్షం వచ్చేసిన తర్వాత ఆ వర్షం నీళ్ళన్నీ కొట్టేసి దాని మీద బరకా వేసుకొని దాని మీద కూర్చొని ఆరాధన చేశాం. కొన్నాళ్ళు కష్టపడ్డాం. కొన్నాళ్ళు జీవితంలో కష్టాలు ఉంటాయి, కొన్నాళ్ళు జీవితంలో బాధలు ఉంటాయి. కానీ ఎల్లకాలం కష్టాలు బాధలు ఉండవు. దేవుడు చూడము, ఆయన అరచేతిలో నిన్ను చెప్పుకొని ఉన్నాడు అని అంటున్నాడు. ఆయన అరచేతిలో మనం చెప్పుకున్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టే దేవుడు మనల్ని ఎలా విడిచిపెడతాడు? నీ బాధలో, నీ కష్టంలో, నీ ఇబ్బందుల్లో నువ్వు వేదన పడుతుంటే, నువ్వు కన్నీరు కారుస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటారా దేవుడు? మనుషులైతే చూస్తూ ఊరుకుంటారేమో, ఏదో ఒక మాట చెప్పి ధైర్యంగా ఉండని చెప్పేసి వెళ్ళిపోతారేమో. కానీ దేవుడు సదా కాలము మీతో ఉండి మీకున్న ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి మిమ్మల్ని విడిపించి అనేకులకు ఆశీర్వాదకరంగా మీ జీవితాన్ని మార్చును గాక. ఆమె అక్కడ చూద్దాం. ఇక్కడ 7వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం ముగించుకున్నాం, సమయం అవుతుంది. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. చదవాలి. బైబిల్ ఎవరో చదవాలి, అందించారనుకో కొంచెం చెబుతున్న మాకు కూడా ఉత్సాహంగా ఉండింది. బైబిల్ చదవాలి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు బైబిల్ చదువుతూ ఉండండి. చదువుతూ ఉండగా అలాగే నేలకు తిరిగిన ఒక ఆయన ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, ముసలాయన. ఆయన పరిచయకు వచ్చాడు. ఆయన దేవుడు పిలిస్తే ఆయన సైకిల్ తొక్కుకుంటూ ఉండేవాడు, సైకిల్ షాపు. ఆయనకి పేపర్ చదవడం రాదు, చూసి తెలుగు అక్షరాలు చదవడం రాదు. దేవుని యొక్క కృపను పొందుకుని ఆయన బైబిల్ అనర్గళంగా చదువుతున్నాడు, అనర్గళంగా బోధించగలుగుతున్నాడు. మళ్ళీ పేపర్ చదవలేడు. మొదట్లో బైబిల్ చదవడం నాకు నోరు తిరిగేది కాదు. చదువుతా ఉండగా అది అందుకే దేవుని యొక్క వాక్ అంటుంది పిల్లలు రాసిన పద్ధతిలో, ప్రాణాత్మ మూలుగులకి విభజించినంత మట్టుకు దూర్చు.
వాక్యము సజీవమైన రెండంచెల ఖడ్గము. ఈయన నవల పుస్తకాలు లేకపోతే ఈయన మంచి మాటలు ఇలా చదివితే అవి కొంతసేపే ఉత్సాహాన్ని ఇస్తాయి, కొంతసేపే అవి చదువుతున్నప్పుడు బాగుంటాయి. కానీ దేవుని యొక్క వాక్కు నీవు చదివావంటే, నీ హృదయంలో దేవుని యొక్క వాక్కు ఉంచుకున్నావంటే నీవు పరిస్థితులన్నిటిపైన జయం పొందుకుంటావు. దేవుడి యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు వచ్చి సరాసరి దేవుడు వచ్చి మనతో మాట్లాడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆయన మనతో మాట్లాడాలంటే ఆయన వాక్యాన్ని మనం ప్రతిరోజు చదవాలి. తక్కువ 3 అధ్యాయాలైనా చదవాలి. తక్కువ 3 అధ్యాయాలైనా చదవాలి. సరే, 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం నుంచి అందరూ జాగ్రత్తగా వినండి. 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం నుంచి. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 9 కుష్ఠరోగులు ఉండగా, ఎంతమంది అంట? పట్టణపు గుమ్మమునొద్ద 9 కుష్ఠరోగులు ఉండగా వారు నొక్కరు చుచ్చుకొని, మనము చచ్చిపోయే వరకు ఇచ్చట ఎందుకు కూర్చొని ఉండవలను? రాజుకు ఆలోచన రాలేదు. రాజ్యంలో ఉన్నవారికి ఆలోచన రాలేదు. 9 కుష్ఠరోగులు అంట. యేసు ప్రభు వారి వద్దకు కూడా 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఎంతమంది వచ్చారు? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ప్రభు, నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయ్యా, మేము కూడా మా భార్యతో పిల్లలతో కుటుంబంతో జీవించాలని మేము అనుకుంటున్నామయ్యా అని అంటే, దేవుడు వారి ఎందుకు కనికరపడి వారిని ముడితే వారందరూ స్వస్థపరచబడ్డారు. వారు వెళ్ళిపోతుండగా వారందరూ స్వస్థపరచబడ్డారు. కానీ ఆ 10 మందిలో ఒక వ్యక్తి ఆ దారిలో వెళ్తుండగా ఆ వ్యాధి అంతా నయమైపోయింది. ఆ వ్యాధి నుంచి వారు శుద్ధులుగా అయ్యారు. ఒక వ్యక్తి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి, ప్రభా అయ్యా, నీ మాట చొప్పున మేము శుద్ధులయ్యాము, నీ మాట చొప్పున మేము ఈ వ్యాధి నుంచి విడుదల పొందుకున్నాము అని అంటే, నీ విశ్వాసమే నేను స్వస్థపరచని యేసు ప్రభు అన్నారు. మొదట ఒకసారి స్వస్థపరచబడ్డారు. వారు మొదట ఎలా స్వస్థపరచబడ్డారంటే, వారు దారిలో వెళ్తుండగా కుష్ఠరోగికి చేతి వేళ్ళు ఇవన్నీ తినేస్తాయి. చేతి వేళ్ళు, ఇవన్నీ ముక్కు, ఇవన్నీ తినేస్తాయి అన్నమాట. ఇవన్నీ తినేస్తే వారికి అక్కడి వరకు స్వస్థత వచ్చింది. మరొకసారి దేవుని వద్దకు వచ్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వ్యక్తికి అయితే యథాస్థితిగా చేతి వేళ్ళు వచ్చాయి, యథాస్థితిగా అవయవాలు వచ్చేసాయి. దేవుని యొక్క నిజమైన స్వస్థత ఆ విధంగా ఉంటుంది. కృతజ్ఞతలో ఆ విధమైన స్వస్థత ఉంటుంది. అందుకే దేవుడు ఏదైనా కార్యము మన జీవితంలో చేశారంటే మనము సాక్షిగా అనేకులు ఎదుట సాక్ష్యం చెప్పాలి. ఆయనకి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఆ 9 మంది కూడా స్వస్థపరచబడ్డారు. ఎలా స్వస్థపరచబడ్డారని అంటే, ఎక్కడి వరకు అయితే అవయవాలు తినేసి ఉన్నాయో అక్కడి వరకు స్వస్థపరచబడ్డారు. ఆ మిగతా వ్యక్తికి అయితే యథాస్థితిగా మళ్ళీ అవయవాలు వచ్చేసాయి. దేవుడి యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పట్టణ గుమ్మపు యొద్ద అంటే కుష్ఠరోగులు మూర్ఛనే ఉంటారు. కుష్ఠరోగులు మూర్ఛ పాయానికి దూరంగా మూర్ఛ ఉంటారు. వీళ్ళు పట్టణపు గుమ్మం వద్ద 9 కుష్ఠరోగులు ఉన్నారు. వారు ఒకరినొకరు చూసుకొని, మనము చనిపోవచ్చిన ఎందుకు కూర్చుండవలను? పట్టణంలోనికి పోవడం అనుకుంటుమా? పట్టణంలో క్షామం ఉన్నది కనుక అచ్చటి చచ్చిపోక పట్టణంలోకి వెళ్దామా? వీళ్ళు పట్టణానికి వెళ్ళిపోయి ఉన్నారు. అందరు జాగ్రత్తగా ఉన్నారు. వీళ్ళు పట్టణానికి వెళ్ళిపోయి ఉన్నారు. ఒకరు పట్టణంలోకి వెళ్ళిపోయామా? పట్టణంలో కరువు ఉంది. మరి ఏం చేద్దాం? వెళ్ళిపోయా ఉన్నామా? ఇక్కడ చచ్చిపోతాం. ఒక్కొక్కసారి మన జీవితం కూడా ఏం చేయాలో అర్థం కాదు. ఎలాంటి పరిస్థితులు కూడా ఎలాగో మనం అర్థం కాదు. ప్రార్థన చేస్తూనే ఉంటాము, దేవుడి మీద ఆధారపడుతూనే ఉంటాము. ఇక్కడ వీళ్ళు ఏం జరుగుతుందో జీవితంలో ఒకసారి చూద్దాం. పట్టణంలోకి పోదాం అనుకుంటున్నా, పట్టణంలో క్షామం ఉన్నది, అచ్చట చనిపోదము. ఇచ్చట ఊరక ఇక్కడ కూర్చుని ఇచ్చట్లో చనిపోదము. పదండి, సిరియా దండుపేటలకు పోవడం రండని వారు మనలను బ్రతుకునిచ్చిన బ్రతుకులము, మనలను చంపిన చదువునని చెప్పుకొనిది. వీరి విశ్వాసం చూడండి. ఒకవేళ
మనం ఇక్కడున్నా చనిపోతాం, పట్టణంలోకి వెళ్ళాము, అక్కడ క్షామం ఉంది, అక్కడ చనిపోతాం, ఆహారం ఉండదు. మనం ఎక్కడికి వెళ్దామని అంటే కుష్ఠరోగులకు ఉన్న ఆలోచన చూడండి. మనము సిరియన్ దండులోకి బెన్హెదదు రాజు వచ్చి, వారందరూ సిరియన్ అన్నమాట, వారందరూ పట్టణం చుట్టూ, వారందరూ కావాలి పట్టణం చుట్టూ వారు దండు ముట్టడి వేసి ఉన్నారు. మనం ఆ దండులోకి వెళ్దాం, మనం అక్కడికి వెళ్దాం. ఒకవేళ మన కుష్ఠరోగులు కదా, మన ఎందుకు జాలిపడి, మన ఎందుకు కరకరపడి వాళ్ళు మనం బ్రతకనిచ్చారా, బ్రతుకుదాము అని వాళ్ళు ఏం చేశారో చూద్దాం ఒకసారి. సంత చీకటి యందు సిరియన్ల దండుపేటలోనికి పోవాలని లేచి, సిరియన్ల దండుపేట వెలుపుని భాగం ఎందుకు రాగా అచ్చట ఎవరు కనబడకపోయి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. వీరు సంధి చీకటి వేళ కుష్ఠరోగులు మళ్ళా ఫాస్ట్ గా నడవలేరు, పరిగెత్తలేరు. ఎందుకంటే అవయవాలు తినేస్తా ఉంటాయి, ఎక్కడికక్కడ అవయవాలు తినేస్తా ఉంటాయి. వాళ్ళు డేక్కుంటూ పాక్కుంటూ మనందరూ చూసే ఉంటాం, డేక్కుంటూ పాక్కుంటూ నడతారు. వారు ఎప్పుడు బయలుదేరారు? సంధి చీకటి వేళ, సాయంత్రపు వేళ బయలుదేరారు. సాయంత్రపు వేళ బయలుదేరి వారు సిరియను దండు వెలుపుడి భాగంలో వద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయి. ఎవరునూ కనబడకపోయి. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహ ధ్వనియు సిరియల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకే ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజునకును ఐగుప్తుల రాజునకును బద్దమిచ్చి ఉన్నారని సిరియలు ఒకరినొకరు చెప్పుకొని లెగిచి తమ గుడారంలోనైనను, గుర్రములైనను, గాడిదలైనను దండుపేటలో ఉన్న వాటిని ఏమీ తీసుకుంటేనే తమ ప్రాణమును రక్షించుకున్నట్టుకు చాలనుకొని సంధి చీకటి ఉన్నది ఉన్నట్లుగానే పేట విరిచి పారిపోయి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి, నీవు దేవుని మీద ఆధారపడి, దేవుడే నాకు ఆశ్రయము, దేవుడే నా కోట, దేవుడే కొండ, దేవుడే నా ఉన్నత దుర్గమని నీవు అనుకొని నీవు ఒక్క అడుగు ముందుకేస్తే దేవుడు నీతో పాటు 10 అడుగులు వేస్తాడు. ఆయనే నీకు కావలి కోటగా ఉంటాడు, ఆయనే నీకు రక్షణ కవచంగా ఉంటాడు. ఇక్కడ కుష్ఠరోగులు నలుగురు వాళ్ళు సంధి చీకటి బయలుదేరి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే వారి యొక్క అడుగుల చప్పుల్ని దేవుడు ఏ విధంగా మార్చాడు ఒకసారి చదువుదాం. అది యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహముల ధ్వనియు సిరియల దండుకు వినబడినట్లు చేయగా. మనం అనుకుంటాం, మనం ప్రార్థన పూర్వకం ప్రార్థన చేసుకుంటున్నాం, మనం ఎవరి మీదకి వెళ్ళకూడదు, ఎవరిని ఏమనకూడదు, మనం మౌనంగా ఉండాలి అని మనం ఉంటాం. మన మౌనాన్ని దేవుడు గుర్రముల ధ్వనిగా, రథముల ధ్వనిగా మారుస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నీవు మౌనంగా నీ హృదయంలో చేసుకునే ప్రార్థన, నీవు మౌనంగా నీ హృదయంలో చేసుకునే ప్రార్థన దేవుడు గుర్రముల ధ్వనిగా, రథముల ధ్వనిగా మారుస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నీ హృదయంలో నీ మౌనంగా చేసుకునే ప్రార్థన అపవాదికి దడపోస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నీ హృదయంలో నీ మౌనంగా దేవుడిని ఆరాధిస్తుంటే నీ ఆరాధన అపవాదికి దడ పుట్టించింది. అపవాది నీ దరిదాపుల్లో కూడా రాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పరిచయం జరగవు అన్నారు, ఇక్కడ పరిచయం జరగడానికి వీలేదా అన్నారు. ఇంటింటికి తిరిగి చెప్పారు, మేము యెహోవా ఈరే అన్నాం. అంతే, దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు అన్నాం. మొదటిసారి అక్కడ తిమోతి గారి ఇంటి దగ్గర పెడితే వెళ్ళి తిమోతి గారిని కూడా బెదిరించారు. తిమోతి గారు కూడా అయిపోతాయి వద్దండి బాబా, మీ బాధ మీరు పడండి, నా బాధ నేను పడతానన్నారు. అంతే, దేవుడే కలగజేసుకున్నాడు. దేవుడే గుర్రముల ధ్వని, రథముల ధ్వనిగా చేశాడు. దేవుని యొక్క వాక్ ఉంటుంది, దేవుని యొక్క బిడ్డను ముట్టుకుంటే, దేవుని యొక్క బిడ్డను ముట్టుకుంటే నా కను పాపను ముట్టుకున్నట్టంట. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శక్తి మనతో ఉంటుంది, దేవుడి యొక్క దూతలు మనతో ఉంటారు. ఇక్కడ ఈ నలుగురు కుష్ఠరోగులు మనము
పట్టణంలోకి వెళ్ళినా చనిపోతాము, ఎక్కడున్నా చనిపోతాము. వారి విశ్వాసం చూడండి. మనము సిరియను దండ్రులోకి మనం వెళ్దాము. కొన్ని త్యాగాలు మనం చేయాలి, కొన్ని నిర్ణయాలు మనం తీసుకోవాలి. అయ్యి బాబాయ్ భయం వేసేస్తుంది, అయ్యి బాబాయ్ కష్టమైపోతుంది, అయ్యి బాబాయ్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అయ్యి బాబాయ్ నన్ను బాధ పెడుతున్నారంటే కుదరదు. యేసు ప్రభువే పరలోకపు మహిమను విడిచిపెట్టి ఈ భూలోకాన్ని వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన శరీరము నాగలి వాణి చేత పొలము దున్నబడినట్టుగా దున్నబడిందంట. సుస్వరూపమైన సొగసైన లేని వారిగా 10,000లో అతి సుందరుడైన యేసు ప్రభువారు స్వరూపమైన రూపమైన లేని వాడిగా నీ కొరకు నా కొరకు రిక్తిగా చేసుకోబడ్డాడు. మనము ఆయన కొరకు మనం ఎలా జీవిస్తున్నాము? మనం ఆయన కొరకు ఎలా జీవిస్తున్నాము? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇక నుంచి అయినా దేవుని కొరకు రోషముగా బతకాలి, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలి. ఇప్పుడున్న పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అంటే, మొన్న చైనాలో భూకంపం వచ్చింది. ఎవరైనా చూసారా? మీరు ఎవరైనా? చైనాలో భూకంపం వచ్చింది. చైనాలో తవాన్ అని ఒక ప్రాంతంలో భూకంపం వచ్చింది. తవాన్ అనే ఒక ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఒక 120-130 అంతస్తుల మేడలో ఏదో పేడ మేడలకు ఉండిపోయింది. మాకు 3 రోజులేమవుతుంది. ఇజ్రాయేల్ దేశం మీదకి పక్కనున్న దేశాలు యుద్ధానికి లేస్తున్నాయి. దుబాయ్లోనేమో అక్కడ వర్షపాతమే తక్కువ. సంవత్సరానికి సరిపడ వర్షం ఒక్కసారి కురిసిందంట. 284 సెంటీమీటర్లు అంట వర్షపాతం. మనకి 10 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు అంటేనే ఎక్కువ. 284 సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తే ఎడారి ప్రాంతంలో మొత్తం అన్ని కొట్టుకెళ్ళిపోతున్నాయి, కార్లు మొత్తం కొట్టుకెళ్ళిపోతున్నాయి. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము. అనేకులు ఇంకా రక్షణలోకి రావాలి, అనేకులు రక్షింపబడాలి. ఇక్కడ ఆ 4 కుష్ఠరోగులు మాకెందుకని వారు అక్కడే కూర్చుంటే గనక ఆ యొక్క దేశానికి ఆ వార్త తెలిసేది కాదు. ఆ వార్త చెప్పింది ఎవరో తెలుసా? ఆ సిరియన్లు ఎవరో లేరు అని ఆ వార్త చెప్పింది ఎవరో తెలుసా? ఈ 4 కుష్ఠరోగులే. ఈ 4 కుష్ఠరోగులు ఆ దండలోకి వెళ్ళారు. సమయం లేదు కనుక ముగిస్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ఈ అధ్యాయము. ఆ 4 కుష్ఠరోగులు ఆ దండలోకి వెళ్ళారు. ఆ దండలో అందరూ పారిపోయారు. వారు కొంచెం ఆహారం తీసుకుని వారు ఉన్న ప్రాంతానికి మళ్ళీ వెళ్ళిపోయి దాచుకున్నారు. మళ్ళీ ఆహారం తీసుకెళ్ళిపోదాం అని అనుకుంటుంటే వారికి పశ్చాత్తాపం కలిగింది. అయ్యో, మనం ఒక్కలమే తింటున్నాము, మనం ఒక్కలమే ఇదంతా ఏం చేసుకుంటాము, వెళ్ళిపోయి రాజుగారికి చూడమనంటే వెళ్ళిపోయి రాజుగారికి చెప్పారు. రాజుగారు సైనికులను పంపించి వచ్చి చూస్తే అక్కడ ఎవరో లేరు. ఎందుకనంటే దైవజనుడు చెప్పాడు, రేపు ఈ వేళకు మీ యొక్క పరిస్థితి మారింది, రేపు మీరు ఈ వేళకు మీ కరుణంతా నుంచి మీరు విడిపించబడతారని దైవజనుడు చెప్పాడు. దైవజనుడు మాటను దేవుడు రూఢీపరిచాడు. దేవుడి యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుగాక. చివరిగా ఒక వాక్యం చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయనను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉరుకుచుండు నీటి ఓట వలె ఉండేది. అందరం చదువుదాం. దేవుడు మన పరిచయం ఇస్తున్న వాగ్దానం ఇది. అందరం చదువుదాం ఒకసారి.
11వ వచనం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు కాదంట, అప్పుడప్పుడు కాదు, ఆయనకి నచ్చినప్పుడే కాదు, ఆయనకి ఇష్టమైనప్పుడే కాదు. మనం ఉంటాం, మనకు నచ్చినప్పుడు, మనకి ఇష్టమైనప్పుడు మనం ప్రార్థన చేస్తాం, మనకు అనుకూలమైనప్పుడు మనం బైబిల్ చదువుతాం, మనకు అనుకూలమైనప్పుడు దేవుడికి మందిరానికి వస్తాం, మనం అనుకూలమైనప్పుడు దేవుడికి కూడా పోతాం. కానీ యెహోవా నిత్యము నిన్ను నడిపించును, యెహోవా నిత్యము నిన్ను నడిపించును. క్షామ కాలమున, క్షామము, క్షేమం కాదు, క్షామము. క్షేమం అంటే మంచి ఆరోగ్యం. క్షామము అంటే కరువులు. క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకల్ని బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉప్పుచుండు నీటి ఊట వలె ఉండేదో. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడు ఉప్పుచుండు నీటి ఊట వలె ఉండాలంటే యెహోవా మందిరంలో నాటబడిన వారై ఉండాలి. దేవుని యొక్క మందిరంలో అంటుకట్టబడిన వారై ఉండాలి. దేవుని యొక్క పరిచర్యలో పాలుభాగస్తులై ఉండాలి. చిన్న పనైనా పెద్ద పనైనా, చిన్న పనైనా పెద్ద పనైనా సరే, మా పిల్లలు నేను అందుకే ముందు పంపిస్తాను. మీరు ముందెళ్ళి పరిచయం ఏదో కుర్చీలు ఏదో చేయని చెబుతాను. చేస్తేనే ఆశీర్వాదం చెబుతాను, చేస్తేనే ఆశీర్వాదం. మీరు ముందెళ్ళాలి. ముందు పొద్దున లెగలు వాళ్ళిద్దరు కొడుకున్నారు 6 గంటలకి, బాటిల్లో నీళ్ళు తీసుకుని ఇద్దరు మీద చెల్లాను. వాళ్ళిద్దరు మీద చెల్లి, మా అమ్మాయి ఏడ్చినా సరే నాకేం తెలియదు అన్నట్టు నేను సైలెంట్గా ఉన్నాను. నాకేం తెలియదు అన్నట్టు నేను సైలెంట్, కొద్దిసేపుడికి అన్ని సత్తువలిపోయాను. దేవుని యొక్క పరిచర్యలో మనం పాలుభాగస్తులై ఉండాలి. నేను పరిచర్యకు వచ్చిన తొలి దినాల్లో ఏ పని చేయాలన్నా సరే ఆ పనిలో ఎవరు ఉండేవాళ్ళు, ఆ పనిలో సెటిల్ అయిపోయారు ఎవరో ఒకళ్ళు. ఆ పనిలో మరి ఆ పని మనం తీసుకుంటాం, పనిలో సెటిల్ అయిపోయారు, పని మనం రాకుంటామా? అలాగే మందిరం చూసుకుంటూ, ఇలాంటి పొలిపేట ఉండేది గాజుది మాకు, ఆ పొలిపేట చూసుకుంటూ, ఆ మందిరానికి గ్లాస్ డోర్లు ఉండే, ఆ గ్లాస్ డోర్లు చూసుకుంటూ, ఆ మాపింగ్ కొట్టుకుంటూ, వాటిలన్నింటిని అట్లాగే కొట్టుకుంటూ కొన్ని సంవత్సరాలు అట్లాగే కొట్టుకుంటూ అట్లాగే చేశాను. దేవుడు ఎక్కడ పెట్టారంటే అక్కడి నుంచి తీసుకెళ్లి దైవజనుడు పక్కన పరిచయం చేసేవాళ్ళు పెట్టాడు. దేవుడు పరిశుద్ధమైన నామాన్ని మహిమ కలుగును గాక. దేవుడు దరిద్రంలో లేవనెత్తి రాజుల సింహాసనం పైన కూర్చుని పెట్టేవాడు ఆయనే. దైవజనుడు అన్నాడు, ఇంకో ఏటీఎం కార్డు డబ్బులు నేను వచ్చాడు పిన్ నెంబర్ అది, పిన్ నెంబర్ సేవ్ చేసుకో, ఇంకో 4 ఏటీఎం కార్డులు నీ దగ్గర పెట్టుకొని ఇచ్చాడు ఆయన. మనము దేవుడి మందిరం కొరకు, దేవుడి పరిచర్య కొరకు మనం కష్టపడితే దేవుడు మన కష్టాన్ని ఉంచుకోడండి. మనుషులైతే కష్టాన్ని ఉంచుకుంటారు, కానీ దేవుడు మన కష్టాన్ని, నీ కష్టాన్ని, నా కష్టాన్ని ఉంచుకోడు. ఇప్పుడు నేను ఒకప్పుడు దైవజనుడి చేతుల మీద నీళ్లు పోసాను, ఇప్పుడు నా చేతుల మీద నీళ్లు పోస్తున్నాడు. ఒకప్పుడు దైవజనుడికి నేను మంచినీళ్ళు అందించాను, ఇప్పుడు నాకు మంది నీళ్ళు అందిస్తున్నాను. మనం ఏదైతే అదే తెచ్చుకుంటాం. సేవకుడికి కాదు చేసేది, సేవకుడికి కాదు, దేవుడికి చేస్తున్నామని బైబిల్తో మనం చేయాలి. పరిచర్య మనది, సంఘం మనది. దేవుడు మనకు అనుగ్రహించారు. 5 చేతికి 5 వేలు ఉన్నాయి. 5 వేలు కలిస్తేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. ఒక్కరి వల్ల అవడం. 1 వేల వల్ల అయితే ఈ వేలుతో అన్నం తినగలుగుతామా? ఈ వేలుతో ఆహారం తినగలుగుతామా? కనీసం స్పూన్ పట్టుకోవాలన్నా కొద్ది గ్రిప్ కావాలి. 3 ఏళ్ళు 2 ఏళ్ళు గ్రిప్ కావాలి. అందరం కలిసి ఏకాత్మతో నింపబడితేనే దేవుడి యొక్క రాజ్యము కట్టబడతాం. ఇంకా అనేక మంది రక్షింపబడవలసిన వారు ఉన్నారు, అనేక మంది దేవుని ఎరగని వారు ఉన్నారు. దేవుడు వచ్చుచున్న వాడు త్వరగా వస్తున్నాడు కనుక అగ్ని నుండి లాగినట్టుగా కొందరినైనా దేవుని యొక్క రాజ్యానికి మనము తీసుకుని వద్దాం. దేవుడి మందిరంలోకి తీసుకువద్దాం. ఈ ఉదయకాల సమయంలో నీవు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చావో నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అందుకే దేవుడు ఒక వాక్ ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. యెహోవా మనల్ని నిత్యము నడిపించును. క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకను బలపరిచి నీవు నీరు కట్టిన తోట వలన
ఎప్పుడు ఒప్పుకుచుండు నీటి ఊట వలె ఉండుతావు. ఆశీర్వాదము, దీవెనలు, ఐశ్వర్యము ఎవరి వద్ద ఉంటాయనంటే నీ వద్ద ఉంటాయని ప్రజలు నిన్ను గురించి చెప్పుకుందరుగాక, జనులు నిన్ను గురించి చెప్పుకుందరుగాక, లోకము మీరు ఎరిగిన దేవుడు గొప్ప దేవుడని చెప్పుకుందరుగాక. అటువంటి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అలాగే మోకరించి ప్రార్థన చేసుకుందాం. కరువులను పోషించేవు నాయన, కరువులను పోషించేవు నాయన. నాయన తండ్రి యేసయ్యా అయా ప్రభా, ఈ కాలనీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారు ఎటువంటి స్థితిలో ఉన్నారు నాయన, మీరు కనికరించి వారి పరిస్థితిని మీరు మార్చండి నాయన. వారి స్థితిగతులు మీరు మార్చండి నాయన. వారిని అభివృద్ధిపరచండి. వారి యొక్క పంటలు మీరు దీవించండి ప్రభా. వారు చేస్తున్న వ్యాపారాలు మీరు దీవించండి. వారి కష్టాచితాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. నాయన నీ మందిరంలో నివసించు వారిని ప్రభా అయ్యా నీవు నిత్యము నడిపిస్తానని వాగ్దానం ఇచ్చావు తండ్రి. నాయన ఇది మొదలుకొని నిత్యము నీవు మాకు తోడుగా, అండగా, నీరుగా, కోటగా ఉండి నడిపించబడుము కాక. అయా క్షామకాలమున అయా నీ బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అయా వారిని మీరు బలపరచండి. వారి ఎముకలు మీరు బలపరచండి నాయన. అయా వారిని తృప్తిపరచండి ప్రభా. నీ ఆశీర్వాదాలతో తృప్తిపరచండి నాయన. నీ ఆశీర్వాదము, దీవెన ప్రతి కుటుంబం పైన ధారాళంగా మీరు కుమ్మరించండి ప్రభా. ఎప్పుడు ఊపుకుచుండు నీటి ఊట వలె ప్రతి ఒక్కరి కుటుంబాలు, ప్రతి ఒక్కరి జీవితాలు మార్చబడుగాక. అయా కలిగే సంపద వారి ఇంట ఉండుగాక ప్రభా. వారు యెహోవా ఆస్వాదించిన జనమని ప్రజలు చెప్పుకుందరుగాక. నాయన బలహీనంగా ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన హస్తంతో మీరు ముట్టండి ప్రభా. వారిని ముట్టండి ప్రభా. యెహోవా రాఫా, స్వస్థపరిచేదేవా అయ్యా, ఈ వాతావరణ మార్పుల ద్వారా జరిగే ప్రతి విధమైన బలహీనత ప్రభా వారి యొక్క దేహం మీద ఏలుబడి చేయకుండా ఉండుగాక. పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన ఆరోగ్యము ప్రతి ఒక్కరికి కలుగునుగాక. అయా తండ్రి ప్రభా, ఆ యొక్క తండ్రి ప్రభా పరిస్థితులను బట్టి అయా వారికి ఉన్న ప్రభా ప్రతి విధమైన బలహీనతను బట్టి ప్రార్థిస్తున్నాం ఆయన. ఎవరైతే టాబ్లెట్స్ వాడుతున్నారో, ఎవరైతే బలహీనతల వల్ల, అనారోగ్యం వల్ల టాబ్లెట్స్ వాడుతున్నారో నాయన అయా ఆ టాబ్లెట్స్ పైన నీ రక్తం ఉంచి నాయన వారికి పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. పరిపూర్ణమైన ఆరోగ్యము వారికి వచ్చునుగాక. తండ్రి మీరు కృప చూపించండి, సహాయం దయచేసి సంఘమంతటి పైన నీ దీవులు, నీ ఆశీర్వాదం పడుతూ అయా ఈ కాలంలో తండ్రి ప్రభా జరుగుతున్న ప్రభా పరిచయాలన్నిటిలో మీరు జ్ఞాపకం చేసుకొని అయా నీ రాజ్యము కట్టబడడానికి ప్రభా మీరు కృపనుగ్రహించమని లోక రక్షకుడైన యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనకును లోకంలో ఉన్న పరిశుద్ధులకును ఆయన రాగడ పర్యంతరము తోడేవిని నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ మరొకసారి యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తున్నాం.